పశ్చిమ బెంగాల్ మాజీ ప్రధాని షేక్ మమతా బేగం ఏమంటుందంటే, నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు. నేను రాజీనామా చేయను. మీరేమైనా చేసుకోండి. ఒకవేళ మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే మీకు రాష్ట్రపతి పాలనే గతి. రాష్ట్రపతి పాలనే నేను పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వాన్ని మీరు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని చెప్తోంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని చెప్పడానికి ఈవిడెవరు? ఈవిడి యొక్క పదవి ఈ రోజుతోటి ముగిసిపోయింది. మే నెల 7వ తారీఖుతోటి ముగిసిపోయింది. ఆవిడ నిజంగా ఒక సిగ్గులజ్జ ఉన్న ఆవిడైతే ఇప్పటికి వెళ్ళి అక్కడ రాజీనామా సమర్పిస్తే గవర్నర్ గారు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరు ఉండండి అని గౌరవంగా చెప్పేవారు. కానీ ఆ అవకాశం లేకుండా చేసుకుంది. ఈ రోజుతో ఆవిడ పదవీకాలం ముగిసిపోతుంది. కానీ ఆవిడేమంటుంది, నా పదవీకాలం ముగిసిపోయినా నేను రాజీనామా చేయకపోతే మీరు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు, కాబట్టి మీరు రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసుకోవాలి. 100 స్థానాల్లో మీరందరూ కూడా రాజకీయ హత్యలు చేశారు. నాకు ఇంకా రావాల్సినటువంటి 100 స్థానాల్లో మీరందరూ ఈసీతో కలిసి బీజేపీ చేసినటువంటి ఈ ఓట్లు దోపిడీ ఏదైతే ఉందో, ఓట్లు చోరీ, అది నిగ్గు తేల్చే వరకు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే పోరాడుతాను. నేను రాజీనామా చేయకపోవడమే నా నిరసన అన్న విధంగా ఆవిడ మాట్లాడుతుంది. 3 దఫాలుగా కూడా నాకు డౌటే. 3 దఫాలుగా ఈవిడిని ఈసీ కనుక్కోలేకపోయింది. అంటే 3 దఫాలుగా వరుసగా గెలుస్తుందంటే మరి ఈసీ కనుక్కోవాలి కదా. ఇప్పటికి తెలిసింది ఈసీకి, వీళ్ళందరూ కూడా దొంగ ఓట్లు వేస్తున్నారు, ఈవీఎంలని మాయ చేస్తున్నారు అని ఈసీ తెలుసుకొని ఎస్ఐఆర్ నిర్వహించి మొత్తం 96 లక్షల ఓట్లని ప్రక్షాళన చేసి చివరికి మొత్తానికైతే గెలవడం జరిగింది బీజేపీ. అంటే గత 3 దఫాలుగా ఈ విధంగానే గెలిచింది, ఈ దొంగ ఓట్లను పెట్టుకొని. ఆ దొంగ ఓట్లు తీసేశారు కాబట్టి ఈవిడి కడుపు మంట. ఈవీఎంలు ఈసీని పెట్టుకొని బీజేపీ ఓట్లను రాజకీయం చేసింది, ఓట్లు చోరీ చేసిందని కాంగ్రెస్ టీఎంసీ అంటున్న ఈ సిగ్గు లేకుండా మరి 3 దఫాలుగా గెలిచినటువంటి ఈ మమతా బేగం ఎలా గెలిచింది? మరి అప్పుడు ఎందుకు ఎవడు ప్రశ్నించడు? వీళ్ళు గెలిస్తే వీళ్ళ కష్టార్జితమా, బీజేపీ గెలిస్తే ఏమొచ్చేసి ఈవీఎంలా? సిగ్గు లజ్జ మానం మర్యాద లేనటువంటి వారు మాట్లాడేటటువంటి మాటలు. సిగ్గున్నటువంటి వాడి గురించి నేను మాట్లాడటం లేదు. మీకు సిగ్గు లజ్జ ఉంటుంది అంటే మాట్లాడినటువంటి వారికి సిగ్గు లజ్జ ఉంటుంది. ఇలా మాట్లాడుతున్నారు అంటే సిగ్గు లజ్జ మానం లేనట్లే, ఇంకేమీ లేనట్లే. వాస్తవంగా చెప్పాలంటే ఇంక అంతకంటే ఏం చెప్తాం మనం? వీళ్ళు ఎంత దరిద్రపు కొట్టు వెధవలు అంటే, వీళ్ళు గెలిస్తే మాత్రము రాజ్యాంగబద్ధంగా గెలిచారంట. కాంగ్రెస్ 60 సంవత్సరాలుగా గెలిచింది. మరి ఎలా గెలిచింది? మొదట ఈవీఎం లేకపోయినా సరే వీళ్ళ నాన్నమ్మ అంటే రాహుల్ గాంధీ నాన్నమ్మ, రాహుల్ గాంధీ ముత్తాత, వీళ్ళ నాన్న, వీళ్ళందరూ కూడా ప్రజలకి ఏమీ తెలియక అమాయకులైనటువంటి ప్రజల మధ్య ఆ స్వాతంత్రం గురించి పదే చెప్పడం, గాంధీ ఫోటో పెట్టుకోవడం. అంతకు మించి ఏం చేశారు? ఇప్పుడు కదా ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. అందుకే కదా వరుసగా బీజేపీని అధికారంలోకి కూర్చోబెడుతున్నారు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఓడిపోయిందంటే కారణం ఏంటి? ఈసీ ఇప్పుడు కళ్ళు తెరిచింది. అదే మొదటి నుంచి ఎస్ఐఆర్ నిర్వహిస్తే వీళ్ళు వచ్చేవాళ్ళ 3 దఫాలుగా వచ్చేదా? బంగ్లాదేశ్ లాంటి ఆ బంగ్లాదేశ్ ప్రజలతో నిండిపోయేదా అది పశ్చిమ బెంగాల్? ఈరోజు పశ్చిమ బెంగాల్ మాత్రమే నష్టపోయిందా? అస్సాం, బీహార్, జార్ఖండ్, ఇన్ని రాష్ట్రాలు పూర్తిగా రోహింగ్యాలతో మునిగిపోయాయి. ఇంకా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఈవిడ సుప్రీంకోర్టుకి వెళ్తుందట. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు ఇంతకుముందు కూడా మొట్టికాయలు పెట్టింది. ఇంతకుముందు న్యాయమూర్తులు అనుకున్నావేంటి? ఇప్పుడు కూడా ఇప్పుడు దేశం గురించి ఆలోచించేటటువంటి న్యాయమూర్తులు వస్తున్నారు. కొంచెం ఆచితూచి వ్యవహరించు.